మా ఆస్తుల మీద మీ ఫోటో లేదండి. మీకు అదే కదా మెయిన్. మా ఇది పదాలను తొక్కేసిన జగన్మోహన్ రెడ్డి ఇంకేం నాశనం చేస్తావు రాష్ట్రాన్ని? చేసిన రాష్ట్రానికి అన్యాయం, చేసిన దరిద్రం ఈ రోజుకి అనుభవిస్తున్నాం. అసలు మీరెవరండి మా ఆస్తుల మీద మీ ఫోటోలు వేసుకోవటానికి? అవునా కదా? ఇయే కదా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం నిదర్శనం. చూశారా? నేను వ్యక్తిత్వం అంటే గుర్తొచ్చింది. తీర్థం తీసుకుని ఇటు పోసాడు. తాగడానికి కూడా ఇష్టం లేదు. మరి ఎందుకు ఆ నటన చేయటం? అట్ట పోసేది ఏంటంటే నోటి తాగు తీసుకుని అని పీల్చుకున్నాడు కదా. పీల్చాడా అంటే అందరూ చూశారు బ్రదరు. నేను ఒక్కడిని చెప్పేది కాదు ఇదేమి. నేను ఒక్కడిని చెబితే అబద్ధం అయితే నిజాన్ని అబద్ధం చేయడానికి నేను ఒక్కడితో సరిపోదు కదా. అందరూ నిజాన్ని నిర్భయంగా చెప్పగలుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇతను నటన చేస్తున్నాడు, ఈ గుళ్ళ ఆకారాలు వేసి ఈ చేసి నటన చేస్తున్నాడు అని అందరికి అర్థమైపోయింది. అతను ఫస్ట్ గుర్తుందా, సరస్వతి గారు నీళ్ళలో ముంచి తీసేటప్పుడు సిలువే ఉంది మెడలో. ఇంకొక మతాన్ని గురించి తప్పుగా అంటలా, ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది. నేను రంజాన్ నిన్న మాకు పిలిచారు, రంజాన్కి వెళ్ళాము. వాళ్ళు చర్చికి పిలుస్తారు, చర్చికి వెళ్ళాము. మేము మా హిందువులు కాబట్టి మేము హిందూ గుడికి వెళ్తాము. అన్ని సార్లకి వెళ్ళాము. సర్వమతం చేసేవాడే నాయకుడు అవుతాడు. అంతేగాని నాకు ఒక మతం ఏముంది, నేను ఒక మతాన్ని ఇంకో మతాన్ని అగౌరవపరుద్దాం అనుకునేవాడు నాయకుడు అవ్వడం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నాయకుడు అవ్వాలంటే అన్ని మతాలను గౌరవించి నీ భార్యను కూడా తీసుకెళ్ళినప్పుడే దానికి వాల్యూ ఉంటుంది. వచ్చారు కదండి భారతీ గారు. వచ్చి ఏం చేశారు? నిలబడ్డారా? ఏమన్నా చేశారా? తిరగమన్నారు గట. తిరగమన్నాడు పూజారి వచ్చేలా చెప్పాడుగా. మరి తిరిగారా? మరి తిరగనప్పుడు ఎట్టా ఇది వీళ్ళ నటన ఇంకా మీరు అర్థం చేసుకోలేకపోతే వచ్చారని మీరే అంటుంటారు. వీళ్ళ నటన ఇంకా అర్థం చేసుకోండి ఇప్పుడైనా సరే. ఏం చేశారు? ప్రతిదీ నటన చేస్తుంటే కుదరదు వ్యవస్థలో. నీలాంటి వ్యక్తిని అనుకుంటారు, గుర్తుపెట్టుకోండి ఇప్పుడైనా సరే. మరి కనీసం దానికి ఒక వాల్యూ, అర్థము ఏమీ లేకపోతే ఎట్లా మాట్లాడటానికి వేగమా? నీ తల్లి, నిన్ను కన్న తల్లి, నువ్వు ఒకే రక్తం పుట్టిన చెల్లెలు మాట్లాడుతుంది. మా అన్న అనే వ్యక్తి అనర్హుడు. ఇంకా దాని గురించి ఇంకా చంద్రబాబు గారు చెప్పినా నువ్వు చెప్పినా నీ మీద అయిపోయింది నీ చరిత్ర. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంకా ఆంధ్రప్రదేశ్ ఆస్తులే ఫోటోలు వేసుకుంటుంటే ఇంక వాళ్ళ ఆస్తులు ఉంచుతాడా? ఇంకా ఇప్పటికే అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ ఆస్తులైనా వాళ్ళకు ఉంచుతాడా? నాకైతే లేదు. మా ఆస్తుల మీద వాళ్ళ ఫోటో వేసుకొని నేను తాకట్టు పెట్టుకుని నా దగ్గర పెట్టుకుంటాను డాక్యుమెంట్లన్నీ. ఆ పాస్ పుస్తకాల మీద నా ఫోటో వేసుకుంటానని వేసి ఇచ్చాడు కదా మాకు. ఆ ఫోటోలు మేము తగలబెట్టాం కదా. మా శాలకాడ జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసి రాళ్ళు వేసాడు కదా. ఆ రాళ్ళకి ఎన్ని డబ్బులు అయినాయి, ఆ రంగులకి ఎన్ని డబ్బులు అయినాయి? ఏంది ఇది అసలు వ్యవస్థ? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడైనా సరే మేలుకొని రాష్ట్రానికి ఏదైనా తప్పు జరిగితే మా కూటమి తరపున చెప్పండి, ఇదిగో ఈ తప్పు జరిగింది, మీరు సరిదిద్దుకోండి అని చెప్తే రెండోసారి రావటానికి ఆస్కారం ఉంటుంది. దానికి ఒక బాధ్యత ఉంటుంది. అంతేగాని తప్పుడు తీర్థాలు తీసుకుంటా, తప్పుడు శతకోపాలు పెట్టించుకుంటా, తప్పుడు పనులు చేస్తూ ఉంటే రాష్ట్రానికి నువ్వు రావని నీ చెల్లెలే చెప్పింది, నేను చెప్పలా. జగన్ అనే వ్యక్తి అన్న అనే పదానికి అనర్హుడు అంది. అన్న అనే పదానికి అనర్హుడు అంటే దాని అర్థం ఏంటి? ఈ రాష్ట్రానికి పనికిరావని చెప్పింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.